దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ జీవితంలో నష్టానికి గల కారణం ఏంటో గుర్తించావా? నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ పిల్లల జీవితంలో కావచ్చు, నీ జీవితంలో నష్టం జరిగింది అంటే ఆ నష్టానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ నష్టం జరిగిందని ఏ రోజైనా ప్రభు సన్నిధిలో కూర్చొని విచారణ చేసి ఉన్నావా? చాలా మంది అంటారు, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ నష్టం జరుగుద్దండి, యేసుక్రీస్తు ప్రభువు మా పక్షాన ఉంటే మాకు ఈ నష్టం ఎందుకు జరుగుద్దని చెప్పేసి దేవుని మీద తప్పు నెడుతూ ఉంటారు. కానీ అసలు ఈ నష్టం జరిగింది మా అవిధేయత వల్లే. మా సొంత మార్గంలో ప్రయాణము చేయటం ద్వారానే ఈ నష్టం మాకు జరిగింది. మా పాపయుక్తమైన జీవితం ద్వారా, మాలో ఉన్న అవిధేయత ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఉన్న కార్యాలు మా జీవితంలో చేయబట్టే నష్టం మా జీవితంలో జరిగిందని ఏనాడైనా గుర్తించి విచారించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? నీ జీవితంలో జరిగిన నష్టాన్ని నువ్వు గుర్తించి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? జరిగిన నష్టం ఒకంత అయితే దానికి రెట్టింపుగా దేవుణ్ణి అనుగ్రహించి అభివృద్ధిలోకి నడిపించగలిగిన దేవుడు.